హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజ్జి సుజాత. ఈరోజు మనం పర్ఫెక్ట్ డాబా స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంత ఫ్రైగా కాకుండా అంత జ్యూసీగా కాకుండా ఇలా గ్రేవీగా డాబా స్టైల్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇప్పుడు మనం చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ నుంచి వాటర్ వచ్చేంత వరకు ఒక 15 మినిట్స్ పాటు చికెన్ని మనం బాయిల్ చేసుకుందాం. చూసారు కదండి, చికెన్ నుంచి వాటర్ పైకి వస్తున్నాయి. ఇప్పుడు మనం 3 యాలకులు, దాల్చిన చెక్క ఇలా దంచుకొని వేసుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ ఇలా రెడ్ అవుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడుతుంది. సో తిప్పుకుంటూనే ఉండండి. ఇలా తిప్పుకుంటున్నంత మధ్యలో మూత పెట్టుకుంటూ ఉండండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ధనియాలు వేయించుకొనే ధనియాల పొడి చేసుకోండి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. మనం కలుపుతూనే ఉండాలి చికెన్ని. 5 మినిట్స్ పాటు మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం ఒక 3 పచ్చిమిర్చిని అడ్డంగా ఇలా కట్ చేసేసుకొని వేసుకుందాం. ఇప్పుడు మనం 1/2 కప్ కర్డ్ వేసుకుందాం. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీర చల్లుకుందాం. స్మెల్ అయితే చాలా గుమాయిస్తుంది. అంత గ్రేవీగా కాకుండా అంత ఫ్రైగా కాకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే చికెన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. రైస్ లోకి కానీ పరోటాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని